వెంకిర్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు మాజీ సర్పంచ్ సుదర్శన్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు మాజీ సర్పంచ్ సుదర్శన్. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పయనంలో నడిచిందని ఆయన ప్రసంగించారు. గ్రామ మాజీ సర్పంచ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి 3 కోట్ల పని చేయడం జరిగిందన్నారు. గ్రామ బస్టాండుకు 18 లక్షలు, శ్మశాన వాటికకు 16,50,000 రూపాయలు, గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు 20 లక్షలు కేటాయించామన్నారు. కానీ 9 లక్షల వర్క్ జరిగింది, మిగతా వర్క్ చేయాల్సి ఉంది. అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల చేయలేకపోయామని తెలిపారు. మళ్లీ సర్పంచ్గా చేయాలంటే పెండింగ్ లో ఉన్న కొన్ని కార్యక్రమాలు మాత్రమే, అవి కూడా పూర్తి చేసిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్లి సర్పంచ్గా గెలిపించాలని కోరుతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా పేరు అరిగే సుదర్శన్ ముదిరాజ్. మా గ్రామం వెంకిర్యాల, మండల్ బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము 90ల సర్పంచ్ అయిన సంధి మేము ప్రజలకు ఫస్ట్ సర్పంచ్ కాకుండా ప్రచారానికి వెళ్ళేటప్పుడు నామినేషన్ వేసి నేను 4 హామీలు ఇచ్చిన. 4 హామీలల్లో 3 నెరవేర్చిన, ఒక్కటి పెండింగ్ ఉంది. ఆ 4 ఇట్లా మెయిన్ పాయింట్ మా చౌరస్తాలో మరీ దారుణం ఉండే. ఒక బస్సు మరరాకపోతుండే, ఒక బైకోలు ఎప్పుడు వర్షాకాలం వస్తే కింద పడుతుండే, అని గుంతలుండే. అక్కడ 40 లక్షలు పెట్టి సీసీ రోడ్ చూపించినాము. అక్కడ మళ్ళా మా వెంకిర్యాల గ్రామంలో ఈ వర్షాలు వస్తుంటే కానీ ప్రతి ఒక్క ఏది హోటళ్ళనే కానీ షాపులలోనే కానీ బస్సు ప్రయాణం చేసే వాళ్ళు అందరూ అక్కడ వాహనాలు వస్తే అందులో ఉండేది. కానీ ఆ ప్రజల ఆందోళన చూసి అక్కడున్న స్థలాన్ని, గవర్నమెంట్ ల్యాండ్ని తీసేసుకొని అక్కడ మేము బస్ స్టాప్ నిర్మించబడింది. ఆ బస్ స్టాప్లో ఫండ్ ఇట్లా CDF ఫండ్ ఎమ్మెల్యే గారు 5 లక్షలు పెట్టిండు, ఎంపీ గారు 5 లక్షలు పెట్టిండు. మేము ఆ 10 లక్షలలో సరిపోకపోతే ఇట్లా మా గ్రామ పాలకవర్గం కూర్చోబెట్టుకొని ఆ పైసలు సరిపోతట్లు మనం గ్రాండ్గా కట్టుకుందాం అని చెప్పి మా పాలకవర్గాన్ని కూర్చోబెట్టి ఇంకా 7.5 లక్షలు మన జీపీ నుంచి పెట్టి ఇట్లా ప్రజలకు ఇచ్చారు. 4 హామీలు ఎలక్షన్ ముంగట ఇచ్చారు. అవును. మెయిన్ పాయింట్ ఏమేమి హామీలు ఇచ్చారు? మెయిన్ పాయింట్ బస్ స్టాపు, మెయిన్ ఊర్ల చివరస్తలో రోడ్డు, ఓకే. మళ్ళీ గ్రామ పంచాయతీ కూలిపోయే పొజిషన్లు ఉంటే ఇప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ కట్టిస్తామని చెప్పినాము. పైప్ లైన్, మొత్తం పైప్ లైన్ ఎక్కడైతే వాటర్ రావో అక్కడ పైప్ లైన్కి అన్నీ చేపిస్తామని తీర్మానం అది చెప్పినాం మేము. ఆ హామీలల్లో 4 నెరవేరిన గ్రామ పంచాయతీ ఒకటి ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంతోమందికి చెప్పినా కానీ మాకు మాకు ఏది ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి 20 లక్షలు శాంక్షన్ అయినాయి. 20 లక్షలలో కాంట్రాక్టర్లు ఎవరు వచ్చినా కానీ అప్పుడు పొజిషన్లో కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరు రాకపోయినా కానీ మేమే సర్పంచ్, ఉప సర్పంచ్, మా వార్డు నెంబర్ సభ్యుడు నలుగురం అనుకొని ఇట్లా మనం కడదాం. మనం ఎందుకంటే మనకు చిన్న ఏజ్లో మనకు సర్పంచ్గా పోస్టు మన ఊర్లో మనకి ఇచ్చిర్రు, మనం ఎందుకంటే ఇది కంపల్సరీ మనం నెరవేర్చాలి అని చెప్పి దాన్ని గులగొట్టడం వల్ల మేము గులగొట్టినాం, స్టార్ట్ చేసినాం. అప్పుడే మా దురదృష్టం ప్రకారంగా మన ఎలక్షన్ కోడ్ వచ్చింది. అందులో కొంత మాకు పేమెంట్ రాలేదు. పేమెంట్ రాకపోవడం వల్ల కొద్దిగా మేము నిర్లక్ష్యం చేయడం వల్ల అంటే ఇప్పుడు మళ్ళీ మేము ఇట్లా దాన్ని స్టార్ట్ చేద్దామని మాకు అనుకున్నాము. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఎందుకు చేయలేకపోయారు? మరి బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ ఫండ్ కాకుండా ఇది ఏంటంటే అప్పుడున్న కాంట్రాక్ట్ ఇట్లా మాకు ఏ కాంట్రాక్ట్లో సహకరించలేరు. సహకరించకపోయినా కానీ మేము అనుకోని ఇట్లా మనం గులగొట్టినాం, బరాబర్ ఇది గట్ట తీరదాలని చెప్పి మేము స్టార్ట్ చేసినాం. కాకపోతే ఏంటంటే ఫండ్ గిట్లా మాకు లేట్ వచ్చింది. మాకు లేట్ రావడం వల్ల ఇప్పుడు మేము ఎంత 9 లక్షలు వర్క్ చేసినాము. 9 లక్షలకు మాకు 11 లక్షలు వర్క్ చేసినాము. 8 లక్షలు వచ్చింది మాకు. ఆ ఉన్న ఇంకా వర్క్ ఇట్లా చేసి ఈ ఉన్న మాట ప్రకారంగా మేము నిలబడతాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం చేశారు, మధ్యలో ఆగిపోయింది. దానికి ఎట్లా నిధులు చేస్తారు? అధికార పార్టీ మీది లేదు. ఇప్పుడు అధికార పార్టీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ పేమెంట్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేమే గెలవచ్చు, ఇంకోళ్ళనే గెలవచ్చు. ఎందుకంటే పబ్లిక్ పొజిషన్లో ఉంటుంది. మళ్ళీ మేము గెలిచినా మేము గెలవకున్నా మేము 100% మేమే గెలిచాం అనుకుంటున్నాం. మళ్ళీ కాకపోతే ఆ వర్క్ మాత్రం మేము ఆపం, కంపల్సరీ చేస్తాం, తీరుతారా అని మీరు అంటారు. బరాబర్గా గెలిచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ అది ఎందుకంటే ఇదివరకు జరిగింది కాబట్టి కొత్త పేమెంట్ పెట్టలేదు కాబట్టి అది 20 లక్షలలోనే మళ్ళీ మనం చేయగలుగుతాం. కాబట్టి ఉన్న 20 లక్షలలో ఎక్కువైనా తక్కువనే కానీ ఎక్కువనైనా సరే ఖర్చు ఎక్కువైనా సరే మేము చేయగలుగుతాం. అది అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.